హలో ఎవ్రీవన్, సెల్ఫ్ స్టడీ 24/7కు స్వాగతం. ఇప్పటి వరకు మనము రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి షార్ట్ కట్స్ మరియు బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ మనం డిస్కస్ చేసాము. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2 ఏప్రిల్ 2016 సెకండ్ షిఫ్ట్ యొక్క మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఈ సెషన్ నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2 వాళ్ళకి, అలాగే ఆర్ఆర్సి గ్రూప్ డి వాళ్ళకి, రిమైనింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇఫ్ 3 numbers are in the ratio 2:3:5 and their sum is 100, twice their sum is 100, find the square of the largest of the 3 numbers. సో క్వశ్చన్లో 2:3:5 3 నెంబర్స్ ఈ రేషియోలో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ట్వైస్ దేర్ సమ్, ఈ రేషియో 2x + 3x + 5x = 100. సో ట్వైస్ దేర్ సమ్ ఈజ్ 100. క్యాన్సిల్ చేద్దాము. సో 50s, ఇక్కడ 2 + 3 5, 5 + 5 10, 10x = 50. 0 0 క్యాన్సిల్ చేస్తే x = 5 వస్తుంది. సో ఇప్పుడు మనకి x వాల్యూ 5 వచ్చింది. సో ఈ రేషియోలో 2x 3x 5x కదా ఆ నెంబర్స్. సో 2 × 5 is 10, 3 × 5 15, 5 × 5 25. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ద 3 numbers. ఈ 3 numbers లార్జెస్ట్ నెంబర్ ఏదో దాని స్క్వేర్ అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ 25 లార్జెస్ట్ నెంబర్. సో 25 స్క్వేర్ 625. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹48,000 ఫర్ 2 years at 20% per annum ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ? సో క్వశ్చన్లో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫార్ములా ఏంటంటే A = P × 1/R/100 హోల్ పవర్ n. n అంటే ఇక్కడ ఇయర్స్, R ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, P ఈజ్ సో ఇచ్చిన సమ్, ఏ అంటే అమౌంట్, టోటల్ అమౌంట్. ఒకవేళ సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏ మైనస్ పి, అమౌంట్ మైనస్ సమ్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి, దాని ఫార్ములా PTR/100. ఇక్కడ పి అంటే సమ్, టీ ఈజ్ టైమ్, ఆర్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఎన్ ఈజ్ టైమ్, సో నెంబర్ ఆఫ్ ఇయర్స్. క్వశ్చన్ చూడండి, 48,000 ఇచ్చారు. సో ఫస్ట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అమౌంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అమౌంట్ నుంచి ఇచ్చిన 48,000 మన సమ్ని మైనస్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదొక ప్రాసెస్. A = P వచ్చేసి 48,000 × 1 + 20/100 హోల్ స్క్వేర్. ఎందుకంటే 2 years కాబట్టి హోల్ స్క్వేర్ రాశాను. సో లోపల క్యాన్సిల్ చేద్దాం. 48,000 × 5, ఎల్సిఎం 5 తీసుకుంటే 6 అవుతుంది. 6/5 హోల్ స్క్వేర్. నేను 6 × సో ఇలా రాస్తున్నాను. 5 1s are 5 9s are 45, 45 3 మిగులుతుంది 30, 5 6s are 30. సో 2 zeros ఉంటాయి. అగైన్ 5 1s are ఇంకా 4 మిగులుతుంది. 5 9s are 45, ఇంకా 1 మిగులుతుంది, 0 ఉంది కాబట్టి 10. 1920 × 36. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 192 × 36. సో నేను 0 లాస్ట్లో రాస్తాను. 0తో మనకి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి లాస్ట్లో రాద్దాం. 2 6s are 12, 6 9s are 54, 55, 6 1s are 6 + 5 11, 3 2s are 6, 3 9s are 27, 3 1s are 3 + 2 5, 2 11, ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ 619, 6912, 0 రాసుకోవాలి కాబట్టి 6912. 0 నేను ఇందాక వదిలేసాను, ఇక్కడ రాస్తున్నాను. సో అమౌంట్ ఏమొచ్చిందండి 69120. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్ మైనస్ సమ్, అంటే 69120 మైనస్ 48,000.
2120 రూపీస్, 2120 రూపీస్ వచ్చింది. సో ఆప్షన్ బి. సో ఇంత క్యాలిక్యులేషన్ కాకుండా సింపుల్గా షార్ట్ కట్ ఏంటంటే, సో చూడండి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఇచ్చాడు, 2 years టైం ఇచ్చాడు కదా. 20% అంటే ఫ్రాక్షన్లో 1/5గా రాసుకోవచ్చు కదా. సో ఎలా రాశానంటే చూడండి, 20/100, 0 క్యాన్సిల్, 200 సో 1/5 ఫ్రాక్షన్లో 2 years కాబట్టి ముందుగా 5 ఉండే సమ్ అమౌంట్ ఏమైందండి 6గా మారుతుంది 1 yearలో. తర్వాత 2 years కాబట్టి ఇలా రాస్తున్నాను. సో 25, 36 వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 11. ఇదే కదా ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది పి, ఇది ఏ, అప్పుడు ఇదేమవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి 48,000 అనేది సమ్ యొక్క వాల్యూ. సమ్ అంటే 25 కదా, డివైడెడ్ బై 25 వేస్తాను, ఇంటూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంటూ 11. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ మనకి 21120 వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేషన్ పార్ట్ అంతే. ఒకవేళ సేమ్ సమ్లో మనకి అమౌంట్ అడిగారు అనుకోండి, అమౌంట్ అడిగితే అమౌంట్ ఈక్వల్స్ టు 48,000 డివైడెడ్ బై 25 ఇంటూ 36 వేయాలి. సో ఇలా చేస్తాం సింపుల్గా. సో ఇది బెస్ట్ ప్రాసెస్, తక్కువ టైంలో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. A ladder 20 meters long is leaning against a vertical wall. It makes an angle of 30 degrees with the ground. How high on the wall does the ladder reach? సో చూడండి, ఏ ladder 20 meters long, ఒక వాల్కి, ఒక వెర్టికల్ వాల్కి ఒక నిచ్చెనని మనము సో ఇలా 30 degrees చేస్తుంది ఆ నిచ్చెన. ఓకే, ladder 30 degrees చేస్తుంది. ఈ నిచ్చెన ఒక లెంత్ 20 meters అని ఇచ్చాడు. ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees. ఓకే, విత్ ద గ్రౌండ్. హౌ హై ఆన్ ద వాల్ డస్ ద ల్యాడర్ రీచ్? సో ఈ ల్యాడర్ ఎంత హైట్, వాల్ యొక్క హైట్కి రీచ్ అవుతుందంటే హెచ్ కనుక్కోమంటున్నాడు, వాల్ హైట్ కనుక్కోమంటున్నాడు. చూడండి మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మన దగ్గర హైపోటెనస్ తెలుసు, ఆపోజిట్ సైడ్ తెలుసు. ఇది యాంగిల్ తీటా. సో సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. సో ఇక్కడ మనము సైన్ 30 రాద్దాం. ఆపోజిట్ అంటే హెచ్ డివైడెడ్ బై 20. సో 1/2 ఈక్వల్స్ టు హెచ్ బై 20. 2 1s are 2 10s are. సో హెచ్ ఈక్వల్స్ టు 10 meters. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఒకవేళ సేమ్ ఇక్కడ నెక్స్ట్ హెచ్ కనుక్కున్న తర్వాత ఈ ల్యాడర్ యొక్క గ్రౌండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కనుక్కోమంటే కాస్ తీటా వేస్తాం. కాస్ తీటా అంటే తెలుసు కదా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పీస్ ఆఫ్ క్లాత్ కాస్ట్ 35 rupees if the piece were 4 meters long and each meter were to cost rupees 1 lesser, then the total cost would remain unchanged. How long is the piece of cloth? సో పీస్ ఆఫ్ క్లాత్ అంటే నేను ఇక్కడ మనకి క్లాత్ తెలియదు కాబట్టి ఎన్ని మీటర్సో, సో ఎక్స్ మీటర్స్ అనుకుంటున్నాను. ఎక్స్ మీటర్స్ క్లాత్ ఫస్ట్ కండిషన్లో ఎంతో తెలియదు, సో ఎక్స్ మీటర్స్ అనుకుంటున్నాను. సో ఈ పీస్ ఆఫ్ క్లాత్ ప్రైస్ వచ్చేసి నేను పి అనుకుంటున్నాను, పి రూపీస్. ఓకే, తర్వాత ఏమైంది, 4 మీటర్స్ ఎక్కువ కొంటే మనకి ప్రైస్ 1 రూపీ తగ్గుతుంది. దెన్ ద టోటల్ కాస్ట్ వుడ్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో టోటల్ కాస్ట్ మాత్రం చేంజ్ అవ్వదు అంటున్నాడు. అంటే ఫస్ట్ టోటల్ కాస్ట్ మనము ఫస్ట్ కండిషన్లో క్లాత్ ఎవ్రీ మీటర్ ఇంటూ ప్రైస్ కదా. సో ఎక్స్పీ ఈక్వల్స్ టు 35 రాయొచ్చు కదా. సో నేను ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను, ఇచ్చిన 2 ఈక్వేషన్స్ని. ఎక్స్పీ ఈక్వల్స్ టు, సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే ఎక్స్పీ ప్లస్ 4p minus x minus 4 equals to xp. xp cancel. Again 4p equals to x plus 4 అవుతుంది. ఇది ఇటువైపు తీసుకెళ్ళాను. సో చూడండి ఇక్కడ మనము ఈక్వేషన్ ఇక్కడ p x 2 వేరియబుల్స్ కనపడుతున్నాయి. మనం ఒక వేరియబుల్ తీసుకొస్తే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన ఎక్సే కదా. హౌ లాంగ్ ఈజ్ ద పీస్ ఆఫ్ క్లాత్? సో మనకు ప్రైస్ అవసరం లేదు, x కనుక్కుంటే సరిపోతుంది.
35/x, p వాల్యూ 35/xగా రాయొచ్చు కదా. సో 4 ఇంటూ 35/x ఈక్వల్స్ టు x ప్లస్ 4. 35 ఇంటూ 4 అంటే 140. ఓకే, 140 డివైడెడ్ బై x ఈక్వల్స్ టు x ప్లస్ 4. x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 140 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. 140, సో 140 ఉంది అంటే 14 ఇంటూ 10గా రాయొచ్చు కదా. సో నేను ఇలా రాశాను. అగైన్ x కామన్ తీస్తే x ప్లస్ 14 మైనస్ ఇక్కడ 10 కామన్ తీస్తున్నాను, x ప్లస్ 14 మిగులుతుంది. x ప్లస్ 14 కామన్ తీస్తే హోల్ ఈక్వేషన్లో x మైనస్ 10, x ప్లస్ 14 ఇంటూ x మైనస్ 10 ఈక్వల్స్ 0. సో పీస్ ఆఫ్ క్లాత్ మైనస్లో అయితే రావు. సో కాబట్టి ఇది వదిలేసేయండి, నెగ్లిజిబుల్ వాల్యూ. ఓకే, x ఈక్వల్స్ టు 10 meters. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 poles of the height 15 meters and 20 meters stand vertically upright on a plain ground. If the distance between their feet is 12 meters, find the distance between their tops. So 2 poles ఉన్నాయి. ఒక పోల్ ఏమో 20 meters అన్నాడు, ఇంకొక పోల్ 15 meters హైట్ ఉంది. ఓకే, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఈస్, సో ఆ పోల్స్ యొక్క రెండింటి మధ్య డిస్టెన్స్ 12 meters ఇచ్చారు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్య డిస్టెన్స్ అడుగుతున్నారు కదా. సో నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. అయితే ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత అవుతుందండి, 20 అయితే ఇది 15 అవుతుంది. సో రిమైనింగ్ 5 ఉంటుంది, ఇది 5. సో ఇది 12 అయినప్పుడు ఇది కూడా 12 కదా. మన దగ్గర పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి, తెలుసు కదా, 5, 12, 13 పైథాగరన్ ట్రిప్లెట్స్. సో ఇవి తెలియపోయినా సరే పర్లేదు, మనం చేద్దాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ థీరం ఏంటది, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. సో అడ్జసెంట్ సైడ్ 12 స్క్వేర్ 144, ఆపోజిట్ సైడ్ 5 స్క్వేర్ 25. సో ఇది x అనుకుంటే హైపోటెనస్, x స్క్వేర్ రాద్దాం. x స్క్వేర్ ఈక్వల్స్ టు 144 ప్లస్ 25 ఈజ్ 169. 169 అంటే 13. సో 13 meters. ఒకవేళ మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ కింద తెలిస్తే డైరెక్ట్గా 5, 12 ఇక్కడ ఉంది కాబట్టి రిమైనింగ్ 13. సో 13 అని ఆన్సర్ 2 secondsలో పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. The simple interest on a certain sum of money invested at a certain rate for 2 years amounts to 1200 rupees. The compound interest on the same sum of money invested at the same rate of interest for 2 years amounts to 1290 rupees. What was the principal? సో ఇక్కడ 2 conditions ఇచ్చాడు, దాని నుంచి మనకి ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు, అంటే సమ్ కనుక్కోమంటున్నారు. సో చూడండి, ఫస్ట్ కేసులో సింపుల్ ఇంట్రెస్ట్కి 1200 రూపీస్ 2 yearsలో వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు 1290 వచ్చింది, 2 yearsకి 1290 వచ్చింది. సో అంటే చూడండి, ఇక్కడ నేను సింపుల్ ఇంట్రెస్ట్ని ఫస్ట్ ఇయర్కి 2 years కాబట్టి 600 ఇలా డివైడ్ చేయొచ్చు కదా. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ మాత్రం 600. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ అమౌంట్ మీద కాకుండా వచ్చిన ఇంట్రెస్ట్కి మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి సెకండ్ ఇయర్లో ఇంక్రీజ్ అవుతుంది. సో 690 అవుతుంది. సో దీని నుంచి ఆర్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? సో చూడండి ఎలా, 90/600 ఇంటూ 100, 0 క్యాన్సిల్, 3 2s are 3 3s are 2 1s are 2 15s are. సో ఆర్ ఏమో 15% వచ్చింది. సో దీని నుంచి మనము సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి 600 అంటే మన దగ్గర ఇంట్రెస్ట్ తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్. సో చెప్పాను ఇందాక, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. P అంటే ప్రిన్సిపల్ ఆర్ సమ్, T మీన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 600 అని తెలుసు ఫస్ట్ ఇయర్కి. సో P కావాలి, T
టీ ఎంత 1 year, ఒక ఇయర్ ఇంట్రెస్ట్ కాబట్టి 600. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% డివైడెడ్ బై 100. చూడండి 15 1s are 15 4s are 60. P equals to 40 into 100, 4,000 rupees. Option D. Next question. A closed wooden rectangular box made of 1 centimeter thick wood has the following outer dimensions: length 22 centimeters, breadth 17 centimeters, and height 12 centimeters. It is filled to capacity with cement. What is the volume of the cement in the box? So చూడండి closed wooden rectangular box made of 1 centimeter thickness. ఒక రెక్టాంగులర్ wooden box 1 centimeter thickness ఉండే బాక్స్లో డైమెన్షన్స్ ఇచ్చారు. ఆ బాక్స్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు. సో లెంత్ 22 centimeters, బ్రెడ్త్ 17 centimeters, హైట్ 12 centimeters అని ఇచ్చారు. ఇట్ ఈస్ ఫిల్డ్ టు కెపాసిటీ విత్ సిమెంట్. ఆ రెక్టాంగులర్ బాక్స్ని సిమెంట్తో నింపేస్తే దాని వాల్యూమ్, ఆ సిమెంట్ వాల్యూమ్ ఎంత? సో ఆ బాక్స్లో సరిపడా సిమెంటే కదా, ఆ బాక్స్ ఫిల్ అయిందంటే ఆ బాక్స్ యొక్క వాల్యూమే ఆ సిమెంట్ వాల్యూమ్ అవుతుంది. సో చూడండి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? L ఇంటూ B ఇంటూ హెచ్. ఓకే, L 22, B 17, హెచ్ 12. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ 12 ఇంటూ 17 చేద్దాం. 12 ఇంటూ 17, సారీ 22 ఇంటూ 17, 14, 15, 2, 2. సో 4, 7, 374. అగైన్ 374 ఇంటూ 12 చేయాలి. 8, 2 7s are 14, 2 3s are 6, 7, 4, 7, 3, 8, 7 plus 7, 14, 3 plus 4, sorry 3 plus 1 is 4, 4 4 8. So volume of the cement 4 4 8 centimeter cube or cubic centimeters. Okay, option C correct answer. సో జస్ట్ మల్టిప్లికేషన్, ఇక్కడ ఏం లేదు ఈ సమ్లో, కేవలం క్యాలిక్యులేషనే. మనకి వాల్యూమ్ ఫార్ములా తెలిసినప్పుడు జస్ట్ క్యాలిక్యులేషన్, మల్టిప్లికేషన్ 2 స్టెప్స్లో చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద HCF అండ్ LCM ఆఫ్ 2 numbers ఆర్ 3 and 2730, 2730 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 78, ఫైండ్ ద అదర్ నెంబర్. సో HCF అండ్ LCM మనకు తెలుసు. సో HCF ఇక్కడ 3 ఇచ్చారు, LCM 2730. ఒక నెంబర్ X అనుకుంటే దాది 78 ఇచ్చారు, తెలియని నెంబర్ Y ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకు తెలుసు కదా ఫార్ములా, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF ఆఫ్ దోస్ 2 numbers. ఓకే, మన దగ్గర LCM 2730 ఉంది. నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను అంతే, ఏం చేయట్లేదు ఇక్కడ. సో 2730 ఇంటూ 3 ఈక్వల్స్ టు 78 ఇంటూ Y. అన్నో నెంబర్, మనకు కావాల్సిన నెంబర్ Y. 3 1s are 3 2s are 6, 3 6s are 18. తర్వాత 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 13 1 3 6 2, సారీ 6 5, 1 3 6 5 వస్తుంది. సో 1s are 6, సో 1 మిగులుతుంది. 13, సో 12 అంటే 6, 10 5. ఓకే, 13 1s are 0 పెడదాం, 65 అంటే 5. సో మనకు అన్నోన్ నెంబర్ ఏదండి? 105. ఆప్షన్ సి. ఈ క్వశ్చన్లో ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF ఆఫ్ ద నెంబర్స్. ఈ లాజిక్ తెలిస్తే, ఈ ఫార్ములా తెలిస్తే మనం ఈ సమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ క్యాన్సిలేషన్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ P ట్రావెల్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎ జర్నీ ఎట్ 40 km/h అండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఎట్ 50 km/h, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ హిస్ ట్రావెల్? సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే 2 into xy by x plus y. Here x and y are the speeds. Okay, average speed formula.
సో పి అనే ఒకరు ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ని 40 km/hతో ట్రావెల్ చేశారు. నెక్స్ట్ హాఫ్ని 50 km/hతో ట్రావెల్ చేశారు. సో డిస్టెన్స్ డి. ఓకే, సో డైరెక్ట్గా ఇదంతా లేకుండా యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే సింపుల్గా, సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఫస్ట్ స్పీడ్ ఎంతండి, నేను ఫస్ట్ స్పీడ్ని ఎక్స్ అనుకున్నాను, సెకండ్ స్పీడ్ని వై. ఓకే, మన ఫార్ములాలో 2 × 40 × 50 డివైడెడ్ బై 40 + 50 ఈజ్ 90. ఓకే, 0 0 క్యాన్సిల్. తర్వాత 2 × 40, సో 2 × 10 చేద్దాం, 2 × 5 10 అవుతుంది, 10 × 40 400, 400 divided by 9, 9 1s are 9 4s are 36. సో ఇంకొక 4 మిగులుతుంది, 40 ఉంది, 9 4s are 36. సో మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే ఇంకొక 0 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో ఇది ఇలా కంటిన్యూ అవుతుంది కాబట్టి 44.44 km/h ఆన్సర్. 44.44 km/h. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 44.44 km/h. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 25 and 29. ఈ క్వశ్చన్లో చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. 29 అనేది ప్రైమ్ నెంబర్, సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. సో 15కి మాత్రం 5 × 3గా రాయొచ్చు. ఎల్సిఎం ఈ 25 మాత్రం 5 × 5గా రాయొచ్చు. సో ఎల్సిఎం ఏమవుతుంది, 2 5s కామన్ ఉన్నాయి కాబట్టి ఒక 5 రాద్దాం. 3 ఒకటే ఉంది, ఇంకొక 5 ఎక్స్ట్రా ఉంది, ఇంటూ 29. సో 5 × 3 × 25 × 3 75, 75 × 29, జస్ట్ మల్టిప్లికేషన్ 29 × 75, 5 9s are 45, 5 2s are 10 plus 4 14, 7 9s are 63, 7 2s are 14 plus 6 20, 5 7 1 2 2175. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. లేదంటే మనం స్కూల్లో ఉన్నప్పుడు చేసే ప్రాసెస్ కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇది అర్థం కాని వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు మీరు. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 2తో ఫస్ట్ 2తో చూడాలి, 2తో అవ్వట్లేదు, తర్వాత 3తో చూస్తాం. 3 5s are 29 దేంతో పోదు. అగైన్ 4 తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్ 5, 2 తర్వాత 3, 3 తర్వాత 5. సో 5 1s are 5 5s are 29. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ దేంతో పోదు కాబట్టి సో 3 × 5 × 5 75, 75 × 29. సో ఎల్సిఎం ఏమవుతుందండి, 75 × 29. సో అగైన్ సేమ్ ఆన్సర్ 2175. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద గివెన్ నెంబర్స్. సో ఇక్కడ 4 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. 3/8 ఒకటి, 19/73, 29/47, 17/39. సో 4 ఆప్షన్స్లో ఇవే కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనబడుతున్నాయి. ప్రతి ఆప్షన్లో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇందులో మనము చిన్న నెంబర్ ఏదో పెద్ద నెంబర్ ఏదో కనుక్కొని ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్టో సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీనికి ఎలా చేయాలంటే, ఈ ఫ్రాక్షన్ని మనము డెసిమల్స్లో కన్వర్ట్ చేయాలంటే చాలా కష్టం. సో కాబట్టి దీన్ని సింపుల్గా ఇక్కడ 2 నెంబర్స్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈ 2 నెంబర్స్ని ఫస్ట్ ఈ 2 నెంబర్స్లో ఏది చిన్నదో తీసుకొని ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ మనకి స్మాల్ నెంబర్ కావాలి. సో 73 × 3, ఫస్ట్ 73 × 3 9 21 219. సో 219 ఇక్కడ రాసేసేయండి. 73 × 3ని చేసి 219 ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ 18 × 19 చేసి 19 × 8 ఏమవుతుందంటే 19 × 8 8 1 8 152. సో ఇప్పుడు ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏది ఉంది, సో ఇది స్మాల్ కాబట్టి దీన్ని పక్కన పెడదాం. ఈ రెండిట్లో స్మాలెస్ట్ ఇదంటే నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. 3/8 29/47ని సాల్వ్ చేద్దాం. సో 3 × 47
47 into 3. 3 7s are 21, 3 4s are 12, 12 plus 2 14, 141. 29 into 8, 72, 8 2s are 16, 16 plus 7, 23. సో ఈ 2 నెంబర్స్లో ఇది స్మాలెస్ట్ అని తెలిసిపోయింది. సో దీని తర్వాత స్మాలెస్ట్ ఏదండి నెక్స్ట్ 3/8. రిమైనింగ్ 2ని చూడండి. 29 into 39, 29 into 39, 9 9s are 81, 9 2s are 8, 9 2s are 18 plus 8 26. 3 9s are 27, 3 2s are 6 plus 2 8, 1 13 10, 10 0 3 1. 47 into 17, 47 into 17, 7 7s are 49, 7 4s are 28, 28 plus 4 32, 7 4 9 9 7, 799. సో ఈ 2 నెంబర్స్లో ఇది స్మాలెస్ట్ అని తెలుస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ ఏదండి 17/39, లాస్ట్ నెంబర్ 29/47. ఆప్షన్స్లో లాస్ట్ 29/47 ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. కావాలంటే చూడండి ఆర్డర్. ఫస్ట్ చిన్న నెంబర్ ఏది 19 ఫస్ట్ చిన్నది 19/73. సో 19/73 తర్వాత 3/8 3/8 తర్వాత 17/39 17/39. సో లాస్ట్ అన్నిటికంటే బిగ్ నెంబర్ 29/47. సో ఈ రకంగా చేయాలి. లేదా డెసిమల్స్లో చేయాలంటే సో చాలా పెద్ద క్యాలిక్యులేషన్స్ అవుతాయి కాబట్టి ఇది కొంచెం షార్ట్ కట్ ఇందులో. సో దీనికి మించి ఇంకా ఈజీగా చేయలేము. సో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఇలాంటి క్వశ్చన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, డివైడ్ 3740 in 3 parts in such a way that half of the first part, 1/3 of the second part and 1/6 of the third part are equal. చూడండి ఇది క్వశ్చన్లో మనకి 3740ని 3 పార్ట్స్గా డివైడ్ చేయమంటున్నారు. సో దాని రేషియో ఇచ్చారు. రేషియో ఏంటంటే ఫస్ట్ ఏ అనుకుంటున్నాను, హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ ద సెకండ్ పార్ట్ ఈక్వల్స్ టు 1/6 ఆఫ్ ద థర్డ్ పార్ట్. సో రేషియోలో ఇలా ఈక్వల్ ఇచ్చినప్పుడు, రేషియో కాకుండా ఈక్వల్ ఇచ్చినప్పుడు ఈక్వల్ అన్నారు కదా, ఆర్ ఈక్వల్ అన్నాడు. ఇలా కాకుండా రేషియో ఇస్తే మనం ఎల్సిఎం మెథడ్లో చేస్తాం. కానీ ఇలా ఈక్వల్ ఇచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్గా A/B/C రేషియో ఏమవుతుందండి 2 3 6 అవుతుంది. సో దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. నేను ఫస్ట్ షార్ట్కట్లో చేస్తున్నాను చూడండి. A/B/C 2:3:6 అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు ఈక్వల్ అని ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం రేషియోని ఈ నెంబర్స్తో రాసేస్తాం. సో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా చూడండి, క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఏ షేర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ క్యాలిక్యులేట్ చేస్తే తెలిసిపోతుంది, ఎందుకంటే ప్రతి ఆప్షన్లో ఏ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, రిమైనింగ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో టైం సేవ్ అవుతుంది. సి మాత్రం 4 ఆప్షన్స్లో ఉంది, బి కూడా డిఫరెంట్గా ఉంది. సో ఏబి క్యాలిక్యులేట్ చేద్దాం, లేకపోతే ఏ క్యాలిక్యులేట్ చేసినా సరిపోతుంది. సో ఏ వాల్యూ కావాలంటే ఫస్ట్ 3740 ఇది టోటల్ రేషియో, టోటల్ వాల్యూ. ఈ వాల్యూని ఈ రేషియోలో మనం డివైడ్ చేయాలి. సో చూడండి టోటల్ రేషియో ఏమవుతుంది 2 + 3 5, 5 + 6 11. ఏ వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 2తో మల్టిప్లై చేస్తాం. ఒకవేళ బి కావాలంటే ఇంటూ 3తో, సి కావాలంటే ఇంటూ 6తో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో 11 1s are 11 3s are 33, 4 మిగులుతుంది. ఇక్కడ 4 ఉంది, 44 అంటే 11 4s are 340 into 2. ఓకే, 340 into 2 దట్ ఈస్ 0 8 680. ఆప్షన్ సిలో ఉంది 680 ఒకటి. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. సో రిమైనింగ్ మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఆప్షన్ బి మరియు ఆప్షన్ సి కూడా క్యాలిక్యులేట్ చేయండి, ఇవే వస్తాయి. సో 1020 2040. నేను ఇంకొక మెథడ్ చెప్తాను ఇక్కడ. సో దీన్ని ఇంకొకలా ఎలా చేయొచ్చు అంటే మనకి A/2 = B/3 = C/6 అని ఇచ్చారు కదా. ఫస్ట్ దీని రెండింటిని ఈక్వేట్ చేయండి, తర్వాత ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. A/2 ఇది లెంతీ ప్రాసెస్ అవుతుంది కానీ సో నేను జస్ట్ మీకు అర్థం కావడం కోసం బేసిక్ మెథడ్ చేస్తున్నాను. అప్పుడు A/B రేషియో ఏమవుతుందండి 2/3 అవుతుంది. B/C ఏమవుతుంది 3/6 అవుతుంది.
సో అగైన్ A:B, B:C, 2:3, 3:6. B యొక్క రేషియో రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి 2:3:6. సో ఇలా రాయొచ్చు. సో ఇదంతా అవసరం లేకుండా క్వశ్చన్లో ఈ పార్ట్స్ అనేవి 3 పార్ట్స్ ఈక్వల్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా ఇచ్చిన వాల్యూస్ని రేషియోకి ఈక్వల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. There are 90 coins comprising of 5 and 10 paisa coins. The value of all the coins is 7 rupees. How many 5 paisa coins are there? సో 90 కాయిన్స్ ఉన్నాయి. టోటల్గా 90 కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర. 7 రూపీస్ ఉంది. అయితే ఈ 7 రూపీస్లో 90 కాయిన్స్ ఉంటే ఒక 5 పైసా కాయిన్స్ మరియు 10 పైసా కాయిన్స్ ఉన్నాయి అందులో. అయితే 5 పైసా కాయిన్స్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో కనుక్కోమంటున్నారు. సో చూడండి, 5 పైసా కాయిన్స్ని లెట్ 5 పైసా కాయిన్స్ బి ఎక్స్, 10 పైసా కాయిన్స్ 5 పైసా కాయిన్స్ ఎక్స్ ఉంటే 10 పైసా కాయిన్స్ ఏమవుతుందండి? టోటల్ మన దగ్గర 90 ఉన్నాయి. 90 మైనస్ ఎక్స్ అవుతుంది 10 పైసా కాయిన్స్. సో నెక్స్ట్ 7 రూపీస్ అంటే ఎన్ని పైసా? 700 పైసా. సో 700 పైసా ఈక్వల్స్ టు 5 పైసా కాయిన్స్ మన దగ్గర 8 ఉన్నాయి కాబట్టి 5 ఇంటూ ఎక్స్. 10 పైసా కాయిన్స్ 90 మైనస్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి 10 ఇంటూ 90 మైనస్ ఎక్స్. సో ఇది సాల్వ్ చేస్తే 700 ఈక్వల్స్ టు 5x ప్లస్ 900 మైనస్ 10x. 5x మైనస్ 10x మైనస్ 5x. సో ఈ మైనస్ 5xని నేను ఇటువైపు తీసుకొస్తున్నాను, ప్లస్ 5x అవుతుంది. ఈ 700ని 900 ఇటువైపు తీసుకొస్తే 900 మైనస్ 700 200. x ఈక్వల్స్ టు 5 1 జార్ 5 4 జార్ x ఈక్వల్స్ టు 40. సో 50 పైసా కాయిన్స్ 40 ఉన్నాయి మన దగ్గర. సో అడుగుతుంది కూడా 5 పైసా కాయిన్స్ కాబట్టి 40 కాయిన్స్ ఉన్నాయి. 5 పైసా కాయిన్స్ 40 కాయిన్స్ ఉన్నాయి. 5 పైసా కాయిన్స్. ఒకవేళ 10 పైసా కాయిన్స్ అడిగాడు అనుకోండి, సో 90 మైనస్ 40 50. సో 10 పైసా కాయిన్స్ 50 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ నెంబర్స్? 52, 54, 55, 56, 55, 54, 53, 55, 53, 51, 57. సో ఈ సెట్ ఆఫ్ నెంబర్స్లో మోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మోడ్ అంటే ఏంటండి? ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ కదా. సో ఇక్కడ చూడండి, 52 ఉంది. 52 మళ్ళీ రిపీట్ అవుతుందా? లేదు. 54 ఉంది, రిపీట్ అవుతుందా? ఎస్, రిపీట్ అవుతుంది. ఒకసారి రిపీట్ అయింది. 54 2 టైమ్స్ ఉంది. సో ఇక్కడ మనం ఒకసారి రాద్దాం. 54 2 టైమ్స్ రిపీట్ అయింది. అగైన్ 55 చెక్ చేయండి. 1 2 3 టైమ్స్ చెక్. సో 55 3 టైమ్స్ రిపీట్ అయింది. 2 టైమ్స్ రిపీట్ అయింది 54. 56 మాత్రం ఓన్లీ వన్స్. ఓకే, సో నెగ్లిజిబుల్ తీసేసేయండి. 53 1 2. సో 53 కూడా 2 టైమ్స్. 51 సో ఒకసారి. 7 కూడా ఒకసారి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 55 రిపీట్ అయింది కాబట్టి మన ఆన్సర్ మోడ్ కూడా. మోడ్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే నెంబర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఆ సెట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే అది మోడ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్లో మన మోడ్ 55 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 30 men working 5 hours a day can do a task in 16 days. In how many days will 40 men working 6 hours a day do the same task? సో చూడండి, ఈ క్వశ్చన్లో మనం టైమ్ అండ్ వర్క్లో m1 d1 బై w1 ఈక్వల్స్ టు m2 d2 బై w2 ఈ ఫార్ములా యూజ్ చేసి చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. చూడండి, m1 అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఆఫ్ మెన్ ఆర్ నెంబర్ ఆఫ్ ఉమెన్. d1 అంటే ఫస్ట్ ఇచ్చిన డే. సో ఇక్కడ వర్క్ ఇవ్వలేదు కాబట్టి సో అవసరం లేదు, కానీ ఇస్తే గిన డినామినేటర్లో వేసుకోవాలి. తర్వాత m2 d2 బై w2. సో మనకి ఇక్కడ వర్క్తో పని లేదు కాబట్టి m1 d1 ఈక్వల్స్ టు m2 d2 యూజ్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. సో చూడండి, 30 men 5 hours పర్ డే వర్క్ చేస్తే 16 days వర్క్ చేశారు. అయితే 40 men 6 hours పర్ డే వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. సో 0 0 క్యాన్సిల్, 3 1 జార్ 3 2 జార్. ఓకే,
4 1s are 4 4s are 2 1s are 2 2s are. సో 5 into 2 10 days. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారండి? 10 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి. సో చూడండి, బిలో ఇస్ ద హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఇన్ 1000 రూపీస్ పర్ యానం. సో ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా థౌజండ్స్లో. సో 32 అంటే 32,000, 37 అంటే 37,000, 46,000, 14,000, 7.3 మీన్స్ 7,300, 6.5 అంటే 6,500, 3.4 మీన్స్ 3,400, 9,000, 18,000. సో ఇలా క్వశ్చన్లో అడుగుతుంది, వాట్ ఈస్ ద టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇయర్ 2002. సో మనకి టేబుల్ మొత్తం అవసరం లేదు. హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అంటే గ్రోసరీ, రెంట్, లీజర్, ఈఎంఐ, ట్యాక్సెస్ ఇవన్నీ వస్తాయి. 2012లో హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అడుగుతున్నాడు అంటే సో ఇది మొత్తం కదా. ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేయండి. 46,000, 14,000, 46 + 14 ఈజ్ 60,000. 60,000 ఇక్కడ 17 ఉంది కదా, 77,000 అవుతుంది. 60 + 17 77,000. తర్వాత 7.3 + 5.6 0.9 12.9. సో 77 12.9 9 89.9 అంటే 89,900. సో టోటల్ ఎక్స్పెండిచర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ 2012లో 89,900. ఆప్షన్ ఏ కరెక్ట్. సో జస్ట్ అడిషన్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్, expenditure on EMI forms what percentage of expenditure on grocery in the year 2014. So 2014లో expenditure on first EMI 7.4, grocery 52. సో చూడండి, 2014లో ఈఎంఐ మరియు గ్రోసరీ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ 7.4 డివైడెడ్ బై వాట్ పర్సంటేజ్ 52,000 ఇంటూ 100. 7.4 అంటే 74/10 రాయొచ్చు కదా, ఇంటూ 52 ఇంటూ 100. 0 క్యాన్సిల్. 74 డివైడెడ్ బై 52 ఇంటూ 10. సో మీరు ఏం చేయాలంటే దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో నేను చూస్తాను ఎంతమంది ఆన్సర్ చేస్తారో. జస్ట్ క్యాలిక్యులేషన్ చేయండి, ఆన్సర్ని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పెండింగ్ ఆన్ లీజర్ పర్ యానం. సో ఇక్కడ మాత్రం ఇయర్ మెన్షన్ చేయలేదు. లీజర్ పర్ యానం, యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆర్ యావరేజ్ స్పెండింగ్ ఆన్ లీజర్ పర్ యానం అంటే ఈ సెక్షన్ ఉంది కదా, ఈ కాలం మొత్తాన్ని మనం యాడ్ చేసి యావరేజ్ చేయాలి. సో ఎన్ని ఇయర్స్ ఉన్నాయండి? 1 2 3 4 5. సో 5 ఉన్నాయి. సో టోటల్ లీజర్ అమౌంట్ బై డివైడెడ్ బై 5 వేయాలి. సో చూడండి, 5 + 6.5 11.5 ప్లస్ 7.3 0.8 8 18.8. సో తర్వాత 7.9 16 26.7 లాస్ట్లో 8.5 ఉంది, ఓకేనా. 7 + 5 12, 6 + 8 14 + 1 15 35.2 ఇంటూ 1000 కదా ఇది. సో ఇదేమవుతుందండి? 35200 అవుతుంది. సో పాయింట్ ఉంది, ఒక జీరోని, సో మనం పాయింట్ని తీసేసి ఒక జీరో తగ్గిస్తే 35200. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఆర్ టోటల్ స్పెండింగ్ ఆన్ లీజర్ కనుక్కున్నాం. కావాల్సింది యావరేజ్ స్పెండింగ్. సో టోటల్ స్పెండింగ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ 5 1s are 5 7s are 0 5 4s are 20. ఇంకొక జీరో ఉంది కాబట్టి లాస్ట్లో 7040 రూపీస్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, a triangle has a perimeter of 200 if two of its sides are equal.
సో ఒక ట్రయాంగిల్లో పెరిమీటర్ ఇచ్చారు 200 అని, 2 సైడ్స్ ఈక్వల్, అంటే నేను ఈక్వల్ సైడ్స్ని ఏ అనుకుంటున్నాను, అండ్ ద థర్డ్ సైడ్ ఈజ్ 20 మోర్ దెన్ ద ఈక్వల్ సైడ్స్. సో థర్డ్ సైడ్ బి అవుతే 20 ఎక్కువ ఉంది ఈక్వల్ సైడ్స్ కంటే. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్? సో బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో పెరిమీటర్ అంటే ఫార్ములా ఏంటంటే ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్, సో ఏ ప్లస్ 2a, 2 ఈక్వల్ సైడ్స్, 2a ప్లస్ b అంటే 20 ప్లస్ a ఈక్వల్స్ టు 200. ఈ 20ని ఇటువైపు తీసుకెళ్తే 2a ప్లస్ a 3a, 3a ఈక్వల్స్ టు 180, a ఈక్వల్స్ టు 3 1s are 3 6s are, సో 60 వస్తుంది. ఏ వాల్యూ 60, ఈక్వల్ సైడ్స్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్? b ఈక్వల్స్ టు 20 ప్లస్ a, దట్ ఈస్ 80. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The area of the triangle ABC is 63 square units. Two parallel lines DE and FG are drawn such that they divide the line segments AB and AC into 3 equal parts. What is the area of the quadrilateral DEGF? So the area of triangle ఇచ్చారు, ఒక ట్రయాంగిల్ ABC, దాంట్లో 2 parallel lines ని డ్రా చేశారు. అయితే ఆ 2 parallel lines ని ఎలా డ్రా చేశారు? ఏబీ మరియు ఏసీని, ఏబీ మరియు ఈ సైడ్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేటట్టుగా 2 parallel lines ని డ్రా చేశారు. అంటే చూడండి, ఇదొక పార్ట్, ఈ 2 లైన్స్ని ఈక్వల్ పార్ట్స్, సో ట్రయాంగిల్ని కాదు, ఈ 2 లైన్స్ని ఈక్వల్ పార్ట్స్ అంటే సో ట్రయాంగిల్ కూడా ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. సో డి మరియు ఈ, ఎఫ్ మరియు జి. ఓకే, సో టోటల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC 63 స్క్వేర్ యూనిట్స్. 3 ఈక్వల్ పార్ట్స్ చేసాము. సో కదా, 2 parallel lines DE and FG are drawn such that they divide the line segments AB and AC into 3 ఈక్వల్ పార్ట్స్. సో ఈ 2 లైన్స్ని ఈక్వల్ పార్ట్స్ చేసామంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని కూడా 3 ఈక్వల్ పార్ట్స్ చేసాము. సో అప్పుడు 3 ఈక్వల్ పార్ట్స్ అంటే 63/3 అవుతుంది, 21 స్క్వేర్ యూనిట్స్. ట్రయాంగిల్ ఏడిఈ 21, క్వాడ్రిలేటరల్ డిఈఎఫ్జి 21, క్వాడ్రిలేటరల్ అండ్ ఈ పార్ట్ కూడా 21. ఓకే, ట్రెపీజియం వస్తుంది లాస్ట్లో. సో 21 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్. సో మీకు అర్థమవడం కోసం నేను ఇంత చేశాను, కానీ మీరు ఇక్కడ 2 parallel lines DE and FG are drawn such that they divide the line segments AB and AC into 3 ఈక్వల్ పార్ట్స్ అన్నప్పుడే 63 డివైడ్ బై 3 అయ్యండి, 21 స్క్వేర్ యూనిట్స్. 21 స్క్వేర్ యూనిట్స్. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఫైండ్ అవుట్ చేయమన్నా కూడా 21 స్క్వేర్ యూనిట్సే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో జస్ట్ సింపుల్ సమ్ అండి, జస్ట్ క్యాలిక్యులేషన్. చూడండి, 50 ప్లస్ 0.5ని 5/10గా రాస్తున్నా, ప్లస్ 0.7, 0 0 క్యాన్సిల్, 5 2s are 10, 60 అవుతుంది లోపల, ప్లస్ 0.7, 60.7. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. వర్కింగ్ టుగెదర్ PQR reap a field in 6 days. If P can do it alone in 10 days and Q in 24 days, in how many days R alone be able to reap the field? సో ముగ్గురు కలిసి వర్క్ చేసినప్పుడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు? 6 days. P ఒక్కడే వర్క్ చేస్తే 10 daysలో కంప్లీట్ చేస్తాడు. Q ఒక్కడే వర్క్ చేస్తే 24 daysలో కంప్లీట్ చేస్తున్నాడు. R ఒక్కడే వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాడో కనుక్కోవాలి. ఎస్, అడుగుతుంది R. సో నేను P ప్లస్ Q ప్లస్ R మైనస్ P తెలుసు, మైనస్ Q తెలిస్తే R వస్తుంది కదా. అంటే 1/6 మైనస్ 1/10 ప్లస్ 1/24. సో ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేసి 1/6 నుంచి మైనస్ చేస్తే R వాల్యూ వస్తుంది కదా. సో R ఎన్ని డేస్లో ఆ ఫీల్డ్ని రీప్ చేస్తాడో, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 24 ప్లస్ 10 డివైడెడ్ బై 10 ఇంటూ 24, ఇది 34 డివైడెడ్ బై 10 ఇంటూ 24, 17 టైమ్స్ 12 టైమ్స్
17/10 ఇంటూ 12, 17/120 అవుతుంది. P అండ్ Q కలిసి వర్క్ చేసినప్పుడు 120/17 డేస్ ఆర్ 1 డేలో 17/120. సో R కనుక్కునేటప్పుడు టోటల్ మైనస్ 17/120. సో ఇక్కడ వేసిన స్టెప్పే నేను ఇక్కడ రాస్తున్నాను. సో LCM 120 తీసుకుంటే 20 మైనస్ 17, 3/120, 3 1s are 3 4s are. సో R 1 డేలో 1/40 కంప్లీట్ చేస్తే 40 డేస్లో ఆ టోటల్ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఎట్ రూపీస్ 320. మార్కెట్ ప్రైస్ 320 రూపీస్ ఇచ్చారు. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ if after allowing a discount of 10% he still gains 20% on the cost price. సో ఇక్కడ చూడండి, 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవచ్చా? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 320 ఇంటూ 10% డిస్కౌంట్ ఇచ్చాము అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 90%. 90/100 వేసాను, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 32 ఇంటూ 9, 9 2s are 18, 9 3s are 27 ప్లస్ 1 28. సో సెల్లింగ్ ప్రైస్ 288 రూపీస్ వచ్చింది. అయితే 288 రూపీస్కి సెల్ చేసిన అమ్మిన తర్వాత తనకి 20% గెయిన్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నారు. కాస్ట్ ప్రైస్ అంటే 100 కదా. సో 288ని 20% ప్రాఫిట్ అంటే 120. 288 డివైడెడ్ బై 120 ఇంటూ 100 కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి. సో 0 క్యాన్సిల్. 2 5s are 2 6s are 6 1s are 6 4s are 24. 24 అంటే 28లో 4 మిగులుతుంది, 48. 6 8s are 48. సో 48 ఇంటూ 5, 5 8s are 40, 5 4s are 20, 24 రూపీస్ 240. కాస్ట్ ప్రైస్ ఏమో 240 రూపీస్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 5.16 ఇంటూ 3.2 జస్ట్ మల్టిప్లికేషన్ అండి, క్యాలిక్యులేషన్ సమ్. సో చూడండి, 5.16ని నేను 0.2 ప్లేసెస్ తర్వాత ఉంది కాబట్టి డివైడెడ్ బై 100, ఇక్కడ 0.1 ప్లేస్ తర్వాత ఉంది కాబట్టి డివైడెడ్ బై 10. క్యాన్సిల్ చేయకుండా, క్యాన్సిల్ చేసిన మళ్ళీ క్యాలిక్యులేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి జస్ట్ నేను 516 ఇంటూ 32 మల్టిప్లై చేస్తున్నా. 2 6s are 12, 2 1s are 2, 3, 2 5s are 10, 3 6s are 18, 3 1s are 3, 4, 3 5s are 15, 2, 3 plus 8 is 11, 4 plus 1 5, 5 plus 1 6, 1, 1 6 5 1 2 డివైడెడ్ బై 100 ఇంటూ 10 is 1000. సో డినామినేటర్లో 1000 ఉంది కాబట్టి 3 zeros ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ తర్వాత నేను పాయింట్ పెడతాను అంటే 6.512. ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. P bought an article for rupees 1600 and sold it at a profit of 10%. What would have been the increase in the profit percentage if it was sold for rupees 1840? కాస్ట్ ప్రైస్ ఇచ్చారు. P కాస్ట్ ప్రైస్ 1600కి కొన్నాడు. ఒక ఆర్టికల్ని 1600 రూపీస్కి కొంటే 10% ప్రాఫిట్కి సెల్ చేశారు, అమ్మేశాడు. సో వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఒకవేళ తన సెల్లింగ్ ప్రైస్ 1840 అవుతే, అంటే 1840 రూపీస్ అవుతే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. సో చూడండి, ఫస్ట్ నేను ఈ రెండింటి మధ్య ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చా? సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది? ఎస్పీ మైనస్ సిపి డివైడెడ్ బై సిపి ఇంటూ 100. సిపి మీన్స్ కాస్ట్ ప్రైస్, ఎస్పీ మీన్స్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 1840. కాస్ట్ ప్రైస్ 1600 డివైడెడ్ బై 1600 ఇంటూ 100. 2 zeros cancel. 1840 minus 1600 means 240. 240 divided by 16. 4 4s are 4 6s are 4 1s are 4 15s are 15%.
ప్రాఫిట్ పర్సంటేజ్ 15%. 1840 రూపీస్కి అమ్మితే 15% వచ్చింది, కానీ తను ముందు 10%కి సెల్ చేశాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 5% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా జస్ట్ క్యాలిక్యులేషన్ సమ్ సింప్లిఫికేషన్. సో చూడండి, 2/7 ప్లస్ 3/5 డివైడెడ్ బై 2/5 ప్లస్ 2/7. న్యూమరేటర్ టర్మ్లో ఎల్సిఎం 35. ఓకే, 10 3 7 21. ఇక్కడ కూడా 35 అవుతుంది ఎల్సిఎం. 7 2 14, 5 2 10. డినామినేటర్ క్యాన్సిల్. సో న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. సో 10 + 21 31. 10 + 21 is 31 డివైడెడ్ బై 14 + 10 is 24. సో మన ఆన్సర్ 31/24, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 12 ఈజ్. సో చూడండి, ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 12 అంటే 12, 24, 36, 48, 60. సో ఇలా 20 మల్టిపుల్స్ ఆఫ్ 12 అంటే 12 × 20 వేయచ్చు కదా లాస్ట్ టైం కావాలంటే. అంటే 240 వరకు, 12 నుంచి స్టార్ట్ అయ్యి 240 వరకు యావరేజ్ అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి, మనకి ఈ సిరీస్ మొత్తం కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందని ఎలా చెప్తామంటే, కామన్ డిఫరెన్స్ ఉండాలి ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి, అలాగే సెకండ్ టర్మ్కి థర్డ్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ ఉండాలి. సో ఫస్ట్ టర్మ్ను A1, A2, A3 ఇలా రాసుకుంటే A2 - A1, అలాగే A3 - A2, A4 - A3 ఇలా ప్రతి కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఓకే, ఇక్కడ A2 - A1 అంటే 24 - 12. ఓకే, 36 - 24 12, 48 - 36 12. సో ఇలా కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఏపీలో ఉందని చెప్తున్నాను, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అయితే ఫస్ట్ టర్మ్ A1 = 12, లాస్ట్ టర్మ్ L = 240. మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా తెలుసు, n/2 ఆఫ్ A + L. ఓకే, ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది సమ్ ఆఫ్ n టర్మ్స్, n/2 = 2A + n - 1 × D. సో ఇక్కడ మనకి L తెలుసు కాబట్టి ఈ ఫార్ములా వేస్తే కొంచెం ఈజీగా వస్తుంది. బెటర్ టు దిస్. ఓకే, సమ్ ఆఫ్ n టర్మ్స్ = n అంటే 20 టర్మ్స్ ఉన్నాయని వాడే ఇచ్చాడు, 20/2. A వచ్చేసి 12, L 240, 2 1 2 10 12 + 240 10 × 252. ఓకే, సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏమవుతుందండి? 2520. మనకి క్వశ్చన్లో అడుగుతుంది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్. యావరేజ్ అంటే సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, సమ్ ఈజ్ 2520, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి, డివైడెడ్ బై 20. 0 0 క్యాన్సిల్, 2 1 2 2 4, 5లో 4 పోతుంటే 1 ఉంటుంది ఇక్కడ. సో 12 అంటే 6, సో 126. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 12 ఈజ్ 126, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్? సో ఇక్కడ ఉన్న ఈ సెట్ ఆఫ్ నెంబర్స్లో మీడియన్ అడుగుతున్నాడు. సో ఇందాక మనం ఒక ప్రాబ్లం చూసాము, సేమ్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమే. మోడ్ అంటే రిపీటెడ్, ఒక టర్మ్ ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతే అది మోడ్ అని చెప్పాను. మీడియన్ అంటే చూడండి ఇక్కడ, సో ఫస్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయండి. 1 2 3 4 5 6 7 అంటే ఆడ్ నెంబర్. 7 ఈజ్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్లో ఉన్నప్పుడు మిడిల్ టర్మ్ మనకి మీడియన్ అవుతుంది. సో దీన్ని ఫస్ట్ మనము ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుందాం, అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. సో ఇక్కడ స్మాలెస్ట్ టర్మ్ ఇస్ 31, తర్వాత 31 తీసేస్తే 53 ఉంది, తర్వాత 55, తర్వాత 56, 59, 61, 69. ఓకే, 1 2 3 4 5 6 7. 7లో మిడిల్ టర్మ్ అంటే 56.
మీడియన్ ఈజ్ మిడిల్ టర్మ్. ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మీడియన్ మిడిల్ టర్మ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The sum of digits of a 2-digit number is 9. When the digits are reversed, the number decreases by 45. Find the changed number. So 2-digit number అంటే AB అని ఉంది, ఇది 2-digit నెంబర్. సో దీన్ని నేను ఇలా కూడా రాయొచ్చు కదా, 10A + B. ఓకే, సమ్ ఆఫ్ 2-digit నెంబర్ ఈజ్ 9 అన్నాడు, అంటే A + B 9 అని ఇచ్చారు. ఓకే, వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్, ఇక్కడ ఉన్న డిజిట్స్ రివర్స్ అయ్యాయి, అంటే ఏ ప్లేస్లోకి బి వచ్చింది, బి ప్లేస్లోకి ఏ వెళ్ళింది, అంటే 10B + A అయింది. ఓకే, ద నెంబర్ డిక్రీజెస్ బై 45. సో ఇలా ఉన్న నెంబరు ఇలా అవడం వల్ల 45 అనేది డిక్రీజ్ అయింది. సో 45 తగ్గిపోయింది. అంటే నేను ఒరిజినల్ నెంబర్ మైనస్ రివర్స్ చేసిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 45గా రాయొచ్చు కదా. సో ఇలా ఉన్న ఒరిజినల్ నెంబరు ఇలా అయింది, ఇలా అవడం వల్ల 45 డిక్రీజ్ అయింది. సో కాబట్టి నేను ఒరిజినల్ నెంబర్ మైనస్ రివర్స్డ్ నెంబర్ని మైనస్ చేస్తే 45గా రాశాను. సో చూడండి ఇక్కడ 10A + B మైనస్ 10B - A = 45. 10A - A 9A minus 10B + B, so minus 9B 45. 9 కామన్ తీస్తే 9 - A - B = 45/9. 9 1s are 9 5s are. A - B 5 వచ్చింది. నా దగ్గర A + B ఉంది, A - B ఉంది. సో AB సాల్వ్ చేయొచ్చు కదా, AB క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే రెండింటిని నేను ప్లస్ చేస్తున్నాను. 2A = 14, A = 7. A 7 అయినప్పుడు B ఏమవుతుందండి, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే A + B 9 అయినప్పుడు A 7 అవుతుంది, B = 9 - 7, B = 2. ఫైండ్ ద చేంజ్ నెంబర్. సో చేంజ్ అయిన నెంబర్ని కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఒరిజినల్ నెంబర్ ఈజ్ AB అంటే 72. చేంజ్ నెంబర్ 27. ఇంటర్చేంజ్ అయినాయి కదా, A ప్లేస్లోకి B వెళ్ళింది, B ప్లేస్లోకి A వచ్చింది. సో 27. ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద అప్స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఈజ్ 40 km/h and the speed of the boat in still water is 55 km/h. What is the downstream speed of the boat? సో ఈ సమ్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి గివెన్ ఏమి ఇచ్చారు, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఆర్ మ్యాన్ స్పీడ్ అయినా సరే M అని రాసుకున్నాము. సో 55 km/h. అప్స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు 40 km/h. మనం క్యాలిక్యులేట్ చేయమంటుంది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఒక 2 ఫార్ములాస్ చెప్తాను. మ్యాన్ స్పీడ్ కనుక్కునేటప్పుడు డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 వేస్తాం. ఒకవేళ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కనుక్కోమంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. ఇక్కడ మనకి మ్యాన్ స్పీడ్ ఇచ్చాడు ఆర్ బోట్ స్పీడ్, మ్యాన్ స్పీడ్ ఆర్ బోట్ స్పీడ్. బోట్ స్పీడ్ 55 km/h. డౌన్ స్ట్రీమ్ కనుక్కోవాలి, అప్ స్ట్రీమ్ ఇచ్చారు, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ 40 డివైడెడ్ బై 2. సో చూడండి 55 = డౌన్ స్ట్రీమ్ బై 2, ఇది 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 20 ఇటు సైడ్ వస్తే 35 = ds బై డౌన్ స్ట్రీమ్ బై 2. దెన్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ = 35 × 2 is 70 km/h. ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి ఏప్రిల్ 2, 2016 RRB NTPC పేపర్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాము, సెకండ్ షిఫ్ట్ పేపర్. సో ఇలా ఎవ్రీడే నేను ఒక RRB NTPC పేపర్ని, మ్యాథమెటిక్స్ పేపర్ని సాల్వ్ చేస్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. RRB NTPC CBT2 ఎగ్జామ్, సో ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి, సో ఈ సెషన్ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే RRC గ్రూప్ D ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, వీటితో పాటు SSC మరియు బ్యాంకింగ్లో కూడా సేమ్ సిలబస్ కాబట్టి ఈ సెషన్ యూజ్ అవుతుంది.
అలానే మన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.